క్వశ్చన్ నెంబర్ 1 అండి. ప్రత్యేక వివాహాల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎనాక్టెడ్? ఆమోదించబడింది అనేటువంటిది మనకు వచ్చిందండి ఈ ప్రశ్న. ఇక్కడ 1954 ఇచ్చాడు, 57 ఇచ్చాడు, 55 ఇచ్చాడు, 56. ఈ ఇయర్లో ఏది కరెక్ట్ అనేటువంటిది మనం చూస్తే ప్రత్యేక వివాహాల చట్టం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది 1954 సంవత్సరంలో అది అమల్లోకి వచ్చింది, ఆమోదించబడిందండి. అయితే 1957 కాదు, మహిళలకు సంబంధించి 1957లో ఎటువంటి ప్రత్యేక చట్టం చెప్పుకోదగినటువంటి చట్టం ఏమీ లేదు. కానీ 1955 కనుక మనం తీసుకున్నట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందండి. అలాగే 1956లో కనుక మనం తీసుకుంటే కనుక హిందూ వారసత్వ చట్టము, హిందూ సక్సెషన్ యాక్ట్ అనేటువంటిది 1956లో వచ్చిందండి. అలాగే 1956లో వచ్చినటువంటి మరొక చట్టం ఏంటి అంటే మహిళల్లో అక్రమ రవాణాను అరికట్టేటువంటి చట్టము, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. తర్వాత దీన్ని ఏమన్నారంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్గా దీని పేరు అనేటువంటిది మార్చడం జరిగింది. సో మనకి 1954లోనేమో స్పెషల్ మ్యారేజెస్ యాక్టు, 1955లోనేమో హిందూ మ్యారేజ్ యాక్టు, 1956లోనేమో హిందూ సక్సెషన్ యాక్టు మరియు సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్టు, అక్రమ రవాణాను అరికట్టేటువంటి చట్టం అనేటువంటిది వచ్చినాయి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏదైందండి? ఆన్సర్ ఈజ్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. నేను మీకు ఎప్పుడు కూడా రెగ్యులర్గా క్లాసెస్ చెప్తున్నప్పుడు చెప్పాను, మహిళల చట్టాలకు సంబంధించి బాలలకు సంబంధించినటువంటి చట్టాలు ఏదైతే ఉందో వీటిని ఇయర్స్తో పాటు ప్రత్యేకంగా వీటి గురించి అధ్యయనం చేయండి. ఖచ్చితంగా సిడిపిఓలో ఒక 5 నుంచి 10 మార్కులు వస్తాయి చట్టాల మీద. ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, లేదా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ సంవత్సరంలో ఆమోదించబడింది, వీటి మీద ప్రశ్నలు వస్తాయని మనం చెప్పుకున్నాం. మరి 1954 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఈ ప్రత్యేక వివాహాల చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కులాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, అలాగే మతాంతర వివాహాలు, ఇంటర్ రిలీజియన్ మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఏదైతే ఉన్నాయో వాటికి భద్రతను కల్పిస్తూ జిల్లాకు ఒక వివాహాల రిజిస్ట్రార్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి, అంటే ఈ ఇయర్ జాన్యువరిలో జరిగినటువంటి సిడిపిఓ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్న అండి.